వైఎస్ఆర్ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు నామినేషన్ దాఖలు చేసిన శాసనసభ అభ్యర్థి భరత్ కుమారు, మా చెల్లెమ్మ ప్రస్తుత అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బీసెట్టి వెంకట సత్యమ్మ, మిగిలినటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ క్యాడరు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, నామినేషన్ ప్రక్రియ అట్టాసంగా జరిగేదానికి అందరూ కూడా ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ఆలోచనతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించడం, దాన్ని అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా స్వాగతించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మహాసభకు వచ్చినటువంటి విశేష జన ప్రభంజనమే దానికి నిదర్శనం. ఎంపిక చేసినటువంటి అనకాపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి 7 శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఆశీర్వదించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా శాసనసభ అభ్యర్థుల తరఫున, నా తరఫున, పార్టీ తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి పోటీ ఎవరి మధ్య జరుగుతుందో ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసి, ఒక పెత్తందారుడికి, ఒక సామాన్యుడికి, ఒక ధన బలం ఉన్నటువంటి వాడికి, ఒక గుణం ఉన్నటువంటి వాడికి, ఒక పెద్ద కులం సంబంధించినటువంటి వాడికి, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వాడికి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగా, ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వాడిగా, ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక సామాన్య జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి, ఇప్పటికే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని చెప్పి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే విధానం దగ్గర నుంచి అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ, నియోజకవర్గాన్ని కూడా చక్కగా చూసుకుంటూ, నియోజకవర్గాన్ని కూడా ఏదైతే మోడల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా 2 సార్లు గెలుపొందానో ఆ మోడల్ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ పార్టీ పంచుకోటగా తయారు చేసేటువంటి పరిస్థితి. ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నందున మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా విశేషమైనటువంటి సేవలు అందించడానికి ముత్యాల నాయుడు గారు ఇప్పటివరకు పనిచేసినటువంటి వారి తాలూకా పనితీరుని స్వయంగా చూసాము. భవిష్యత్తులో మా నియోజకవర్గాలు కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలంటే పార్లమెంటు సభ్యుడిగా ముత్యాల నాయుడు గారిని గెలిపించుకోవాలి. 7 శాసనసభ అభ్యర్థుల్ని కూడా వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే మన డయాస్ మీద ప్రయత్నం చేశారో వారందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచేదానికి, అలాగే ఎక్కడి నుంచో కడప నుంచి దిగుమతి అయినటువంటి ఆ సీఎం రమేష్, ఈ ప్రాంతం తెలియదు, నియోజకవర్గ పేర్లే తెలియదు, ఆ నియోజకవర్గం ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు, మండలాల వీలైన వాటిని సాధించుకొని తెచ్చుకునే దానికి దీని గురించి ప్రయాసపడాలి తప్ప ఢిల్లీలో ఏ వీధి ఎక్కడుంది, ఏ సొంత ఎక్కడుంది వాళ్ళకు అవసరం. ఎందుకంటే నిత్య వ్యాపారాల మీద ఆధారపడేటువంటి బ్రతుకులు వాళ్ళ వేల కోట్లు పెట్టుబడి పెట్టి అడ్డగోలుగా సంపాదించడం ఆలోచన మాకు ఆలోచన లేదు. ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ పార్టీని నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి మమ్మల్ని గెలిపించేదానికి వాళ్ళ తాలూకు ప్రయత్నం చేశారో ఆ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలి. ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించి మాకు కేటాయించినటువంటి నిధులే కాకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉండేటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏవైనప్పటికీ కూడా వాటిని సాధించేదానికి తనేదో చంద్రబాబు నాయుడు మనం మాట్లాడాడు. సీఎం రమేష్ కాక ఢిల్లీ వీధులన్నీ కూడా తెలుసంట, నాకు తెలియదంట. ఢిల్లీ వీధులతో నాకేం పని, పార్లమెంటుతో పని. కానీ పార్లమెంట్
తెలిస్తే సరిపోతుంది. వెళ్ళిన తర్వాత మాకు కేటాయించినటువంటి క్వార్టర్ నుంచి నేరుగా పార్లమెంట్కి వెళ్తాం, కానీ వీధులంట తిరిగే డ్యూటీ కాదు మాకు. వీధులంట తిరిగే డ్యూటీ ఎక్కడుందనంటే, ఏ ప్రజలైతే మమ్మల్ని నమ్మి, ఏ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా